నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ 24, 28 మరియు 30వ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నగర కార్పొరేషన్ పరిధిలో 26వ డివిజన్లకు సంబంధించినవి. వీటి అంచనా విలువ సుమారు 40 కోట్ల రూపాయలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో 18 గ్రామాల్లో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, పొంగూరు నారాయణకి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే నిన్నటి రోజున 105 శంకుస్థాపనలు శాసనసభ్యులు సోదరులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ స్థానిక ప్రజలచే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూటమి నేతలందరూ స్థానికంగా ఉన్న డివిజన్ కానీ నగర కూటమి నేతలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో అక్కడ ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని నిన్నటి రోజున 105 పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 పనులకు ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టుకున్నామో దానిలో భాగంగా ఈరోజు 48 శంకుస్థాపనల్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. 30వ డివిజను, అదేవిధంగా 28, 24వ డివిజన్లో అందరం కలిసి కూటమి నాయకులు అందరం కలిసి ఎక్కడికక్కడ ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 38లో నగర మాజీ మేయర్ వానశ్రీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్నటి రోజున ఈ కార్యక్రమాన్ని మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు కూడా పూర్తి చేసినందుకు వారికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక పక్కన సంక్షేమం ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అదేవిధంగా అభివృద్ధి పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్న అభివృద్ధి పనులే ఒక ఉదాహరణగా తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు మాకు 3వసారి అత్యంత భారీ మెజారిటీతో అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని మేము కానీ కూటమి నాయకులు అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడికక్కడ అభివృద్ధి పనులే ధ్యేయంగా పనిచేస్తున్నాం తప్పితే ఎక్కడ రాజకీయాల కక్షలు కానీ లేకుంటే ఇతరితర ఏమీ లేకుండా ఓన్లీ అభివృద్ధి, డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గం చేస్తున్నాం. తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాకు భారీగా నిధులిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అధికారులకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.